గత 72 గంటలను మీరు గమనించారు అంటే మీకు చైనా శత్రువులంతా పండుగ చేసుకునే ఒక వాతావరణం. చైనా శత్రువులు అన్నప్పుడు భారత్ను పక్కన పెట్టండి. ఒక జపాన్, సౌత్ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా ఇలాంటి దేశాలు మీకు ఎక్కడ చూసినా వాళ్ళ సోషల్ మీడియాలో మీకు వైరల్ వీడియోస్ అండి. చేసింది ఎవరు అంటే కొరివి దెయ్యాలు భారతీయులు అని మాట్లాడుతున్నారు. అంటే మీరు ఎక్స్ ప్లాట్ఫామ్లో చూసారనుకోండి, ఫస్ట్ ఒక వీడియో పాపప్ అయ్యింది. చైనాలో ఒక గవర్నమెంట్ స్కూల్లో మీకు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనకూడదండి, ఫిజికలీ ఛాలెంజ్డ్ పిల్లల దుస్థితి ఎలా ఉంది చూపించారు. సో తరువాత మీరు చూసారనుకోండి ఇంకొక వీడియో ఇలాగా వరస పెట్టి మీకు చైనా, ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది శాస్త్రవేత్తలు, డాక్టర్లు వాళ్ళు పర్సనల్గా నాకు చెప్పిన విషయం, మేము బెయిజింగ్ వెళ్ళామండి, షాంఘాయ్ ఎంత అద్భుతంగా ఉంటాయంటే నగరాలు, అసలు మనకు కళ్ళు చెదిరిపోయే దృశ్యాలు కనిపిస్తాయి, అక్కడ దాకా భారత్ రావాలి అంటే ఒక 50 ఏళ్ళు పడుతుంది అని ఎంతోమంది పర్సనల్గా నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ వాళ్ళ వీడియోస్ చూసారు అనుకోండి, ఇదా అసలు సిసలైన చైనా. సో చైనాలో నగరాలు, టౌన్లను విడిచిపెట్టి మీరు గ్రామాల వైపు వెళ్ళారు అంటే ఎంతెంత దారుణాలు కనిపిస్తాయి. ఎటు చూసినా మురికి వాడలండి, ఎటు చూసినా మీకు అక్కడ పిల్లలు తిండికి కూడా లేకుండా ఎవరైనా ఒకరు ఇలాగ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే కొట్టుకు చావడం, ఏది చైనాలో. సో ఇప్పుడు ఈ వీడియోస్ బయట సర్క్యులేట్ అవ్వడంతో మీకు గుర్తుందో లేదో, అమెరికా వాడు మనల్ని అవమానించాలని చూశాడు. భారత్ అంటేనే పేదరికము, ఎటు చూసినా కూడా స్లమ్ ఏరియాస్ ఇలాగ చూపించాడు. ఇంకా చెప్పాలంటే స్లమ్ డాగ్ మిలియనర్ అని ఒక చిత్రము, దానికి ఆస్కార్ అవార్డ్స్. ఆ రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో సత్యజిత్ రే గారు ఇలాగ భారత్ పేదరికాన్ని చూపించి ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నాడు ఆయన. సో అలాగా మనల్ని అవమానించాలని ఆ రోజుల్లో అమెరికా వాడు ప్రయత్నాలు చేస్తే మన వాళ్ళు వాషింగ్టన్, న్యూయార్క్ ఇక్కడ వెనక ఉండే స్లమ్ ఏరియాస్లో పరిస్థితులు ఏమిటి, రోడ్ల మీదే మాదక ద్రవ్యాలు వాడి కూలిపోయిన వాళ్ళు, రోడ్ల మీదే పడి ఉన్న వాళ్ళు వందలలో మనం ఆ టైంలో వీడియోస్ చూపించాం. ఇదే భారతీయులే. అంటే ఒక 80 కోట్ల శక్తి అండి, 80 కోట్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళు తలచుకుంటే ప్రపంచాన్ని తలకిందలు చెయ్యగలరు అని ఇవాళ ప్రూవ్ అయ్యింది. సో ఆ రోజుల్లో అమెరికాను అలా టార్గెట్ చేశారు, ఇవాళ చైనాలో ఇలాంటి దుస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుందా? మన ఒక్కరం కాదండి, జపాన్లో వాళ్ళు చూసి నవ్వుకుంటున్నారు, సౌత్ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా ఇలాగ ఎన్నో దేశాలు, చైనా యొక్క బండారం ఇలా బయటపడింది, కుడోస్ భారత్ అని చెప్పుకుంటున్నారు. మీరు చూసారనుకోండి, ద గ్రేట్ చైనా ఫైర్ వాల్ని అంటారండి. అంటే చైనాలో జరుగుతున్న ఏ ఒక విషయము కూడా బయట ప్రపంచానికి తెలియదు. కానీ అదే చైనా తలుచుకుంటే ఎవరి సిస్టమ్స్నైనా హ్యాక్ చేయగలరు, ఎంటర్ అవ్వగలరు, వాళ్ళని అవమానించగలరు. ఇది వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇవాళ మన హ్యాకర్స్ చేసిన పని, ఎందుకంటే మీరు ఈ ఫైర్ వాల్ని బ్రేక్ చేయలేరు కదా, అంతే కదండి. కానీ భారతీయుల యొక్క టెక్నాలజీ, మన హ్యాకర్స్ యొక్క గొప్పతనము బ్రేక్ చేశారు. చైనాలో జరిగే ఈ దురాగతాలు, ఈ దారుణాలు వీటినంతా ప్రపంచానికి చూపించి అసలు సిసలైన చైనా ఇదే క్లియర్గా చూపించగలిగారు. అంటే మీరు ఇదంతా చూసారనుకోండి, భారత్లో ఐఫోన్లు తయారవుతున్నప్పుడు దగ్గర పెట్టుకోకండి, ఫోన్లను దగ్గర పెట్టుకోకండి, మీకు కర్రీ వాసన వస్తుంది, కర్రీ స్మెల్ వస్తుంది, ఎందుకంటే ఇండియాలో తయారైంది. ఇలాగా ఎంతలాగా మనల్ని అవమానించాలనుకున్నారో వాళ్ళు చేశారు. ఇక నిజం చెప్పమంటే 4,000 కోట్లు చైనా, పాకిస్తాన్, టర్కీ కలిసి పెట్టుబడులు పెట్టి కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేసి భారత్ ఇంత దారుణమైన దేశము, ఇక్కడ స్థితిగతులు ఇంత దారుణంగా ఉంటాయని ప్రచారాలు చేశారండి. సో ఈరోజు రివెంజ్ టైం అని చెప్పి ఈ రేరెస్ట్ వీడియోస్, ఎందుకంటే ఈ వీడియోస్ ఇలా బయటికి రావడము ఏ లెవెల్లోకి వెళ్ళిందో చెప్పమంటారా? గ్లోబల్ టైమ్స్లో ఇమీడియట్గా ఆర్టికల్, అలాంటిది ఏమీ లేదు, ఎప్పుడో వీడియోస్ని ఇవాళ వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు.
అలాగే చైనా అధికారులు మన హై కమిషనర్ని పిలిచి ఏంటి మీ భారతీయులు చేస్తున్న పని, ఇలాగ మమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తారా, మీకు ఎంత ధైర్యం అని మన హై కమిషనర్ని పిలిచి వాళ్ళు ఇలా వార్నింగ్ ఇచ్చారు అంటే మన వాళ్ళ దెబ్బ చెప్తున్నా కదా, 80 కోట్ల మంది మేల్కొని తిరగబడ్డారు. ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు పగబట్టారు అనుకోండి, ఎవ్వడు ఏమీ చెయ్యలేడు. ఏ అమెరికా అయినా చైనా అయినా ఎవడైనా కూడా మన కాళ్ళ బేరానికి రావాల్సిందే. అదే మన వాళ్ళు చేసి చూపించారు. సో ఇలా చూసారు అనుకోండి, నువ్వు మాత్రమే ఈ పని చెయ్యగలవు. ఎవరో ఒక మిత్రుడు, ఒక మేధావి ఆయన రాశాడు, చైనా తలుచుకుంటే వారం రోజుల్లో భారత్ కథం, భారత్ పని అయిపోతుంది అని ఆయన మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇవాళ మన దెబ్బ ఒక భారత్లో, ఏదో మన శత్రు దేశం కాబట్టి వీడియోస్ చూసేసి ఆహా చైనాలో కూడా ఇలా ఉంటుంది అలా కాదు కదండి. ఇప్పుడు కోవిడ్-19లో మీకు ఈ వ్యాక్సిన్స్ టైంలో పెద్ద పెద్ద క్యూస్ భారత్లో. సో దీన్ని చూపించి చూసారా భారత్లో పరిస్థితి ఇలాగే ఉంటుందండి, ఒక చిన్న విషయాన్ని కూడా ఇలా వీళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటారు అన్నారు. అదే మన మిత్రులు చైనాలో పరిస్థితి చూడండి అంటే 2 కిలోమీటర్ల క్యూ, ఒక వ్యాక్సిన్ సెంటర్లో వ్యాక్సిన్ వేసుకోవడానికి 2 కిలోమీటర్స్ క్యూలో వాళ్ళు నిలబడ్డారు. సో మీకు ప్రపంచంలో ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ ఎందుకు చెప్తున్నానంటే, చైనాలో కూడా ఒక అతిపెద్ద కాస్ట్ సిస్టమ్ ఉంది అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. మరి భారత్ యొక్క శాపం ఇదే కదండి. విదేశీయులు ఎవరూ వచ్చి మిమ్మల్ని పాడు చేయక్కర్లేదు, వీళ్ళకి వీళ్ళే పాడైపోతారు. ఎందుకంటే హిందువులు అంటారు, వీళ్ళు అగ్రకులాలు అంటారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, షెడ్యూల్ వాళ్ళు, దళితులు, మళ్ళీ అందరూ హిందువులే. సో వీళ్ళు ఎప్పుడూ కలవరు. సో వీళ్ళు ఎప్పుడు ఈ జాతి ఈ గొడవల్లోనే ఉంటారు. భారతీయులు కలవరు, ఇదే శత్రువులకు అడ్వాంటేజ్ అని మాట్లాడతాం కదా. ఇవాళ కూడా ఉంది కదండి, ఎన్నో రాష్ట్రాల్లో కుల వ్యవస్థే కదా. అలాంటిది చైనాలో కూడా ఇది ఉంది. ఎంపరర్ అంటారు, తర్వాత షీ అంటారు, తర్వాత నాంగ్ అంటారు, గాంగ్ అంటారు, షాంగ్ అంటారు. ఏమిటి, రాజులు ఉంటారు. తరువాత మీకు ప్రొఫెషనల్స్, డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళు, దాని తరువాత వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, దాని తరువాత రైతులు, ఇలా ఉంటారు కదా. ఎక్కడైనా కేటగిరీస్ ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఎవరిది ఆధిపత్యము, ఎవరిది పెత్తనము, అగ్ర కులాలదే కదా. సో ఇది చైనాలో ఉండే సిస్టమ్ అని చెప్పి దానిని కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాగ ఎక్స్పోజ్ చేయడంతో చైనా ఇవాళ ప్యానిక్ అయిపోయింది. మాది చాలా గొప్ప దేశము, అడ్వాన్స్డ్ కంట్రీ, రిచెస్ట్ కంట్రీ, మా నగరాలను చూడండి వెలిగిపోతున్నాయి, ఇన్ని మాట్లాడారు. కానీ అక్కడ మురికి వాడలను చూడండి, మీకు ఆ కాలవలను చూడండి, దుర్భరమైన పిల్లల జీవితాలను చూడండి, తిండికి కూడా లేకుండా అల్లలాడుతున్న వాళ్ళను చూశారు అనుకోండి, ఇదే ఒరిజినల్ చైనా. వాళ్ళు చూపిస్తున్నది అంతా కూడా ఒక మాయ. అసలు చిసలైన చైనా ఎలా ఉంటుంది ఇవాళ భారతీయులు మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వరల్డ్ వైడ్ వీడియోస్ని సర్క్యులేట్ చేసి మమ్మల్ని అవమానించాలి అని చూస్తే, మేము తిరగబడ్డాము అంటే మీ పరిస్థితి ఏమిటి? ఇదేదో ఇండియన్ మిలిటరీయో ఇండియన్ ఆర్మీయో చేయలేదండి. ఒక కామన్ మ్యాన్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ చైనా బండారాన్ని బయట పెట్టాడు అని చెప్పి ఇవాళ ప్రపంచం అంతా కూడా హర్షము వ్యక్తం చేస్తుంది. అంటే మన ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచం మీద ఎంత ఉంది ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.